వెల్కమ్ టు ఈటీ. టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కోట శ్రీనివాసరావు తెలుగు సినిమాలో తెలుగు వారినే తీసుకోవాలనే ఉద్దేశంతో ఉండేవారు. దానికి కారణం ఆయన రంగస్థల నటుడు కావడం. రంగస్థల రూల్స్ ప్రకారం ఎక్కడి వాళ్ళు అక్కడే నటించాలి. వేరే ప్రాంతాలకు చెందిన వారు వచ్చి ఇక్కడ నటిస్తే సొంత ప్రాంతాల వారికి ఉపాధి దెబ్బతింటుంది అనేది ఆయన ఉద్దేశం. అలాంటి కోటాను కన్నడ నుంచి టాలీవుడ్కు వచ్చిన ప్రకాష్ రాజ్ ఎంట్రీ చాలా ఇబ్బంది పెట్టింది. తనకు వచ్చే ఛాన్సులన్నీ ప్రకాష్ రాజ్కు వెళ్ళిపోతున్నాయని ఎన్నోసార్లు డైరెక్ట్గా ప్రకాష్ రాజ్ను అటాక్ కూడా చేశారు కోట. మా ఎలక్షన్స్ టైంలో కూడా ప్రకాష్ రాజ్పై కోట విమర్శలు చేశారు. దీంతో కోటాకు ప్రకాష్ రాజ్కు మధ్య చాలా గ్యాప్ ఉంది అని, వారిద్దరికీ అస్సలు పడదు అని అంతా ఫిక్స్ అయిపోయారు. కానీ తమ మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది అని కోటాకు నివాళులర్పిస్తున్న సందర్భంగా ప్రకాష్ రాజ్ తెలిపారు. ఆదివారం కోట మరణంతో టాలీవుడ్ మొత్తం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఆయనకు నివాళులు అర్పించడానికి ఎంతో మంది రాగా అందులో ప్రకాష్ రాజ్ కూడా ఒకరు. కోటాకు నివాళులు అర్పించాక ఆయనతో తనకున్న అనుబంధాన్ని వివరించారు ప్రకాష్ రాజ్. కోటాకు తనపై ఉన్న ఒపీనియన్తో పాటు తన గురించి కోటా చేసిన వ్యాఖ్యల గురించి కూడా ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు. కోటా సినిమాలు చూసి తానెంతో నేర్చుకున్నాను అని, యాక్టింగ్పై ఆయనకున్న కమాండ్ తనను ఎంతగానో ఇన్స్పైర్ చేసింది అని, టాలీవుడ్లోకి వచ్చాక ఆయనతో కలిసి పలు సినిమాలలో పనిచేసే ఛాన్స్ దక్కింది అని ప్రకాష్ రాజ్ చెప్పారు. కోట చాలా స్పెషల్ పర్సన్ అని, అందుకే ఆయన అందరికీ నచ్చరు అని చెప్పారు. ప్రకాష్ రాజ్ పరభాషా నటుడు కదా అని ఎవరో ఆయన దగ్గర ప్రస్తావిస్తే, కాదండి, ప్రకాష్ తెలుగు నేర్చుకుని మనవాడు అయిపోయాడు అని చెప్పేవారు అని, తనపైన ఆయన ఎన్నో సెటైర్లు వేసేవారు అని, కానీ వాటన్నింటినీ తాను సరదాగానే తీసుకునేవాడిని అని ప్రకాష్ రాజ్ తెలిపారు. లాస్ట్ ఇయర్ బ్రహ్మానందం, అలీ, బ్రహ్మాజీ తాను కలిసి ఓ షూటింగ్లో పాల్గొన్నాము అని, ఆ టైంలో కోట గుర్తొచ్చారు అని, ఆయనకు హెల్త్ బాలేని విషయం తెలిసి ఫోన్ చేసి మాట్లాడాను అని, వీలుంటే సెట్కు రమ్మని అడిగి వెహికల్ పంపిస్తే సెట్కు వచ్చి సరదాగా గడిపారు అని ప్రకాష్ రాజ్ వెల్లడించారు. మొన్నటి వరకు కోటాకు ప్రకాష్ రాజ్కు మధ్య చాలా గొడవలు ఉన్నాయి అనుకున్న అందరికీ ఇప్పుడు ప్రకాష్ రాజ్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే వారిద్దరి మధ్య చాలా మంచి సాన్నిహిత్యమే ఉన్నట్లు క్లారిటీ వచ్చింది.